వెల్కమ్ టు శ్రీ విఎన్ఆర్ న్యూస్. హిందూ సమ్మేళనం సూపర్ సక్సెస్. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో శుక్రవారం జరిగిన హిందూ సమ్మేళనం సూపర్ సక్సెస్ అయింది. కల్లూరు హిందూ సమ్మేళన నిర్వహణ సమితి గత నెల రోజులుగా గ్రామాలలో విస్తృతంగా పర్యటించి హిందూ సమ్మేళనంపై హిందువులకు అవగాహన కల్పించడం, తప్పక రావాలని కోరడం జరిగింది. హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఈ కార్యక్రమం విజయవంతం కోసం రాత్రి పగలు నిరంతరంగా కృషి చేశారు. నిర్వహణ సమితి కార్యక్రమం నిర్మాణంకు భారీ ఏర్పాట్లు చేపట్టడం, పద్ధతి ప్రకారం అందరూ కలిసికట్టుగా నడవడంతో కార్యక్రమం ఊహించిన విధంగా విజయవంతమైంది. భజన బృందాలు, కోలాట బృందాలు, నాదస్వర బృందాలు, వేద పండితులు, వివిధ వేషధారులు ఒక్కోటేమిటి అన్ని అనుకున్న దానికంటే ఎక్కువగా కనబడడంతో హిందూ బంధువులు ఎంతో ఆనందంగా, సంతృప్తిగా కార్యక్రమాన్ని వీక్షించి జై శ్రీరామ్ అంటూ గ్రామాలకు తరలి వెళ్లారు. నిర్వహణ సమితి కూడా ఎంతో సంతృప్తి చెందారు. శ్రీకృష్ణుడికి పూతన పాలు ఇవ్వడానికి అలా వచ్చింది. విషపు పాలు ఇవ్వడానికి వచ్చింది. విషాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి పూతనను సంహరించి తనను తాను రక్షించుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ రోజు పరిస్థితి మనం కూడా గుర్తు పెట్టుకోవాలా. మనము విషము ఇస్తున్నటువంటి వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు. ఆ విషాన్ని స్వీకరించాలా వద్దా? విషాన్ని స్వీకరించకూడదు. దాంతో పాటు ఆ విషాన్ని ఇచ్చే వాళ్ళ యొక్క అంతు కూడా తేల్చాలి. కాబట్టి మన యొక్క సంరక్షణ మనమే చేసుకోవాలా. హిందూ సంరక్షణ చేయాలంటే ఏదో రాష్ట్రీయ స్వయంసేవక సంఘము, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళంలో రావాలి కాదు. హిందువే సంరక్షించుకోవాలా. ఏ వీధిలో ఉన్నటువంటి హిందువులు ఆ వీధిలో హిందువులు సంఘటితంగా ఉంటే హిందూ సమాజం వైపు ఎవడు చూడ్డు. ఇంకో చిన్న కథ ఉంది, మనందరూ తెలిసిన కథే. ఒక రైతు ఒక మేకపిల్లని తీసుకుని వెళ్తున్నాడు. అతని దగ్గర నుంచి అది కొట్టేయాలని చెప్పేసి నలుగురు దొంగలు అనుకున్నారు. మెడ మీద వేసుకొని వెళ్తా ఉంటే కొద్ది దూరం బాగానే మొదటి దొంగ వచ్చి, ఏమయ్యా రైతు, కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు ఏంటి అని అడిగాడు. అరే పిచ్చాడా, ఇది మేకపిల్లరా, కుక్క పిల్ల కాదు అన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. రెండో దొంగ అడిగాడు, ఏమి రైతు, కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు అని. అరే ఈడేంటి, కుక్క పిల్ల అంటాడు, ఇది మేకపిల్లే కదా అని చెప్పి తీసి చూసుకున్నాడు. మేకపిల్లే. మళ్ళా మెళ్ళ వేసుకున్నాడు. పోరా, ఇది మేకపిల్ల పోరా అని చెప్పేసి ముందుకు వెళ్ళాడు. మూడో దొంగ అడిగాడు, ఏమిడైతే కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు అని. డౌట్ వచ్చింది, కొద్దిగా అనుమానం వచ్చింది. తీశాడు, దాన్ని కొట్టాడు, మేమే నడిచింది. మళ్ళీ మెళ్ళ వేసుకున్నాడు, ముందుకు వెళ్ళాడు. నాలుగో దొంగ అడిగాడు, ఇదేంటిది, కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు ఏంటి రైతు అని అడిగాడు. వెంటనే కాదు, గురించి మన హిందూ ధర్మం గురించి పదే 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 అబద్ధాలు చెప్పి ఈ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తిరిగి వేరే ధర్మంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం గమనించుకోవాలి ఉందా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంబీబీఎస్ చదవాలి. ఏం చదవాలండి? మేమేడ చదువుతామండి, మేమంతా పెద్దవాళ్ళు అయిపోయాం కదా, ఎంబీబీఎస్ ఏం చదువుతాము? ఎంబీబీఎస్ అనే కోర్స్ కాదు. మహాభారతం, భాగవతం, మన ధర్మం గురించి అవగాహన చేసుకుని వాడెవడో చెప్పేదాన్ని నమ్మడం కాదు. నా ధర్మం గురించి ఇదిరా, నువ్వు తెలుసుకో ముందని చెప్పగలిగినటువంటి స్థితిలో ప్రతి హిందువు ఉండాలి. దానికోసము హిందువులందరూ కూడా ఏం